హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవిలో ఒక ఉడత ఉండేది. ఒకరోజు ఆ ఉడత అలా వెళ్తూ ఉండగా దానికి ఒక కార్న్ దొరికింది. అది కాస్త గోల్డెన్ కలర్లో చాలా బ్రైట్గా ఉంది. ఆ గోల్డెన్ కార్న్ తీసుకెళ్ళి ఈ ఉడత ఏం చేసింది, భూమిలో పాతిపెట్టింది. అప్పుడు తెల్లారి చూసేసరికి ఆ ఒక్క గోల్డెన్ కార్న్ గింజ కాస్త ఇంకొక గోల్డెన్ కార్న్ గింజగా మారిపోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆ ఉడత ఆ రెండిటిని మళ్ళీ భూమిలో పాతిపెట్టింది. ఆ రెండు కాస్త 4 అయ్యాయి. మళ్ళీ వాటిని అలాగే పాతి పెడుతూ ఉంటే అవి డబల్ అవుతూ ఉన్నాయి. ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ ఉడత. అమ్మ బాబు, ఇవన్నీ ఇంతగా మల్టిప్లై అవుతున్నాయనంటే నాకు ఇంకా అస్సలు లైఫ్ లాంగ్ నేను ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన పనే లేదు. ఇదంతా నేను ఇంట్లోనే కూర్చొని హాయిగా తినేయచ్చు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ఫుడ్ అంతా బయటి వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు కావాలి అని అంటారు. అమ్మ బాబోయ్, నేను ఎవరికీ ఇవ్వను, దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో దాపెట్టుకుంటాను అని చెప్పి ఆ ఉన్న గింజలన్నీ కాస్త తీసుకెళ్ళి దాని చిన్ని ఇంట్లో పెట్టుకుంది. ఉడతకి ఇది రోజు ఒక యాక్టివిటీ అయిపోయింది. రోజు ఆ గింజల్ని పాతి పెట్టడం, తెల్లారేసరికి అవి ఎక్కువయ్యాక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం. అలా కొన్ని రోజులు పోగా దాని ఇల్లు కాస్త గోల్డెన్ కార్న్ గింజలతో నిండిపోయింది. ఆ తర్వాత ప్లేస్ సరిపోక బయట కూడా ఒక చోట్లో దాపెట్టుకుంది. అలా పెరిగి ఆ గోల్డెన్ కార్న్ గింజలు కాస్త గుట్టలుగా మారాయి. దానికి ఎక్కడా ఉండటానికి ప్లేస్ లేదు. చూస్తే చలికాలం వచ్చేసింది. ఇంకా దానికి అసలు ఉండటానికే ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడుంటుంది మరి? ఇంట్లో కూడా గోల్డెన్ కార్నే, బయట అంతా కూడా గోల్డెన్ కార్నే, చుట్టుపక్కలంతా కూడా గోల్డెన్ కార్నే. ఇంకెక్కడుంటుంది పాపం? ఒకరోజు రాత్రి దానికి చలేయడం స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళి ఉందామన్నా ఉండలేకపోయింది. ఈ గోల్డెన్ కార్న్ ఉంది, నాకు ఫుడ్ చాలా ఉంది అన్న పొగరుతో ఆ ఉడత వేరే ఎవరితో సరిగ్గా ఫ్రెండ్షిప్ చేసేది కాదు. ఎవ్వరూ దగ్గరకు వచ్చి మాట్లాడినా ఎక్కడ గోల్డెన్ కార్న్ అడుగుతారో అని చెప్పి భయంతో ఎవరిని దగ్గరికి రానిచ్చేదే కాదు. అందరినీ అవాయిడ్ చేసుకుంటూ ఉండేది. కాబట్టి ఇంకా మిగతా యానిమల్స్ అన్నీ కూడా ఉడతని ఇగ్నోర్ చేసేసాయి. ఒకరోజు రాత్రి యానిమల్స్ అన్నీ గ్యాదర్ అయ్యి చలిమంట వేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ ఈ ఉడత మాత్రం దూరంగా చలిలో హూ అని వణుకుతూ కూర్చుంది. ఇంకా ఆ చలికి తట్టుకోలేక ఆ ఉడత మిగిలిన యానిమల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ, మీరందరూ మా ఇంటికి వచ్చి గోల్డెన్ కార్న్ తీసుకోండి, పర్వాలేదు, నన్ను మీతో ఫ్రెండ్షిప్ చేయనివ్వండి అని చాలా జాలిగా అడిగింది. మిగిలిన యానిమల్స్ అన్నీ చాలా జనరస్గా ఆ ఉడత సారీని యాక్సెప్ట్ చేశాయి. యానిమల్స్ అన్నీ కలిసి వెళ్ళి ఉడత వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డెన్ కార్న్ గింజలన్నీ తినేసరికి ఆ ఉడతకి ఇంట్లో ప్లేస్ వచ్చింది. ఉడత కాస్త లోపలికి వెళ్ళిపోయి చక్కగా వామ్గా బ్లాంకెట్ కప్పుకొని కూర్చుంది. ఈ యానిమల్స్ అన్నీ ఉడత వాళ్ళ ఇంటి ముందు చలిమంట వేసుకొని హాయిగా ఎంజాయ్ చేశాయి. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఎప్పుడూ దాచుకోవటమే కాదు, పంచిపెట్టడం కూడా ముఖ్యమే. ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.